డీల్స్ బొనాన్జా, తగ్గనున్న పలు వస్తువుల ధరలు. ఇవేవో ఈ కామర్స్ వెబ్సైట్లు ప్రకటించిన ఆఫర్స్ కావు, స్వయంగా భారత ప్రభుత్వమే కల్పించిన అవకాశం. ఓ ఒప్పందం తర్వాత మరో ఒప్పందం అంటూ దూసుకుపోతోంది. బ్రిటన్తో మొదలుపెట్టి EU, అమెరికా వరకు వరుస పెట్టి భారీ ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంది భారత్. వీటితో వాణిజ్య వర్గాలకు లాభం, కానీ మాకేం ప్రయోజనం అని సామాన్యులు అనుకోవడం సహజమే. కానీ ఈ వరుస ఒప్పందాలు భారత పౌరుల ఖర్చులు తగ్గించనున్నాయి, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోరికల్ని తీర్చనున్నాయి. పలు ఉత్పత్తులపై గతంతో పోల్చి చూస్తే ధరలు తగ్గే అవకాశం ఉండడం వల్ల ఆ మేరకు ఆదా కానుంది. జ్యూస్లు, చాక్లెట్లు, కీలకమైన ఔషధాలు మొదలు లగ్జరీ కార్లు, బైక్ల వరకు ఆయా వర్గాలపై ధరాభారం తగ్గనుంది. మరి ఏ ఒప్పందంతో ఏ ప్రయోజనం కలగనుంది, వివరంగా చూద్దాం. ముందు బ్రిటన్తో ఒప్పందం, తరువాత EUతో భారీ ట్రేడ్ డీల్, వారం రోజులకే అమెరికాతో మరో భారీ వాణిజ్య ఒప్పందం. ఇండియా డీల్స్ విషయంలో ఇలా హ్యాట్రిక్ కొట్టింది. వీటిలో అన్నీ ముఖ్యమైనవే, అన్నీ వాణిజ్యంపై చాలా వరకు ప్రభావం చూపించేవే. ఎన్నో దశల చర్చల తర్వాత ఈ ఒప్పందాలు ఖరారు చేసుకుంది భారత్. సాధారణంగా ఈ తరహా డీల్స్ అనగానే ఇదేదో పెద్దల వ్యవహారంలే అనే భావన సహజంగానే ఉంటుంది. అంతేకాదు, వీటి వల్ల మాకేంటి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఈ 3 ఒప్పందాలు కాస్త వడబోసి చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. సంపన్న వర్గాల నుంచి సామాన్యుల వరకు ప్రయోజనం కలిగించే అంశాలు ఎన్నో వీటిలో ఉన్నాయి. వివరంగా చెప్పాలంటే వ్యక్తిగత వినియోగ వస్తువుల ధరలు తగ్గేందుకు బాటలు వేశాయి ఈ డీల్స్. ఈ డీల్స్ అన్నీ దశలవారీగా అమల్లోకొస్తే ఈ ప్రయోజనాలు సామాన్యులకు అందనున్నాయి. తేదీల వారీగా చూస్తే ముందుగా బ్రిటన్ ఒప్పందం ఖరారైంది. కానీ ఇప్పుడంతా అమెరికాతో ట్రేడ్ డీల్ గురించే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ముందుగా ఇదే చర్చిద్దాం. అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని రకాల వస్తువులు, ఉత్పత్తులపై 0 టారిఫ్ ఉంటుందన్నది ఈ డీల్లోని సారాంశం. అంటే ఆ మేరకు ఆయా వస్తువుల ధరలు భారత్లో తగ్గుతాయి. వీటిలో ముందుగా చెప్పుకోవలసింది ఆహార పదార్థాల గురించి. US నుంచి పిస్తా, వాల్నట్స్, బాదం, బార్లీ, యాపిల్స్, కోటా పరిధులు బట్టి సోయాబీన్స్ ఆయిల్, వైన్, స్పిరిట్స్ పై టారిఫ్లు క్రమంగా తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. అంటే ఇప్పుడు చెప్పుకున్న ఈ అన్ని ఫుడ్ ఐటమ్స్ ధరలు తగ్గుతాయి. అంతకుముందు వాల్నట్స్ పై 100% మేర ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. బాదంలో రకాన్ని బట్టి కిలోకి 35 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ట్యాక్స్ విధించేవారు. పిస్తా పైన 10% సుంకాలు ఉండేవి. ఈ డీల్తో ఈ పన్ను తొలగిపోనుంది. యాపిల్స్ పైన సుంకం అంతకుముందు 50% మేర ఉన్నా దీన్ని పూర్తిగా తగ్గించలేదు భారత్. ఇక్కడి రైతులకు నష్టం కలగకుండా వీటిపై కనీస దిగుమతి సుంకం 25% మేర కొనసాగించనుంది. కనీస దిగుమతి ధర కిలోకి 80 రూపాయలుగా నిర్ణయించారు. దీనిపై 25% పన్ను విధిస్తారు. తద్వారా కిలోకి 100 రూపాయల కన్నా తక్కువ ధర అయితే ఉండదు. ఇక కొన్ని రకాల ఔషధాల ధరలు కూడా తగ్గనున్నాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు, క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన మందులపై 0 టారిఫ్ ఉంటుంది. 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై బడ్జెట్లోనూ కస్టమ్స్ డ్యూటీ తొలగించారు. ఫలితంగా రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన ఔషధాలపై సుంకాలు తొలగించడం వల్ల తక్కువలో తక్కువ నెలకు 25,000 నుంచి 30,000 వరకు ఆదా అవుతుందని అంచనా. బ్లడ్ క్యాన్సర్, ఇమ్యునోథెరపీ కోసం వాడే మందులపైన కనీసం 20,000 నుంచి 30,000 వరకు భారం తగ్గనుంది. గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్, మెడికల్ హెల్త్ ఎక్విప్మెంట్, వినికిడి పరికరాలపైన టారిఫ్ క్రమంగా తగ్గించనుంది భారత్. రక్షణ పరంగా చూస్తే అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణకు సంబంధించిన ముడిసరుకులు, విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా తొలగనుంది. ఈ కారణంగా తేజస్ యుద్ధ విమానాలతో పాటు అమెరికాలో తయారయ్యే GE F414 ఇంజన్ల దిగుమతికి వీలవుతుంది. అంతకుముందు ఈ ఇంజన్ ధర $8 మిలియన్ నుంచి $12 మిలియన్ ఉంటే ఇప్పుడది $4 మిలియన్ తగ్గుతుందని అంచనా. అమెరికాలో తయారయ్యే హార్లీ డేవిడ్సన్ బైక్ల ధరలు తగ్గనున్నాయి. 800 సీసీ నుంచి 1600 సీసీ కెపాసిటీ ఉన్న బైక్లపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తేయాలని భారత్ నిర్ణయించింది. ఈ తరహా బైకులు కొనేవారు తక్కువే అయినా ఆ మేరకు ప్రయోజనం అయితే కలగనుంది. అమెరికా నుంచి వచ్చే కార్లపైన టారిఫ్లు క్రమంగా తగ్గించనున్నారు.
తద్వారా ఆయా వర్గాలకు లాభం చేకూరనుంది. ధరలు డైరెక్ట్గా తగ్గకపోయినా ఇప్పుడు భారతదేశం నుంచి వస్త్రాలు ఎగుమతి అవుతాయి, అలాగే ఫుట్వేర్ ఎగుమతి అవ్వచ్చు, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఎగుమతి అవ్వచ్చు. అంటే ఎప్పుడైతే మనం ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుని ఎక్కువ తయారు చేస్తామో ఆ ఎక్కువ తయారు చేయడం ద్వారా కొన్ని ఖర్చులు కలిసి వచ్చి ఓవరాల్గా ధరలు స్థిరీకరణ ఏర్పడి ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ పోటీ ప్రపంచంలో మనం ఎఫిషియన్సీని పెంచుకుని ప్రొడక్టివిటీని పెంచుకుని ధరలు తగ్గించుకుంటే ఎగుమతి చేసే వస్తువులకు ధరలు తగ్గితే అదే క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ని మనం ఇక్కడ భారతదేశంలో సామాన్యులు కూడా కొనుక్కోవడానికి అవకాశం కుదురుతుంది. తద్వారా స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరిగే అవకాశం ఎంతగానో ఉంది. ఇక EU డీల్ సంగతి చూద్దాం. ఈ ఒప్పందం కారణంగా భారత్లో ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రూట్ జ్యూస్లు, ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ డ్రింకులు ధరలు తగ్గనున్నాయి. అంటే ఆహార పదార్థాలపైన ఎక్కువ ప్రభావం కనిపించనుంది. ఆలివ్ ఆయిల్పై ప్రస్తుతం 45% మేర దిగుమతి సుంకం ఉంది. డీల్ అమల్లోకొచ్చిన తర్వాత ఇది పూర్తిగా తొలగిపోతుంది. ఫలితంగా ఆలివ్ ఆయిల్ భారతీయులకు మరింత అందుబాటు ధరలోకి వస్తుంది. కాస్త వివరంగా చెప్పాలంటే డీలుకు ముందు లీటర్ ఆలివ్ ఆయిల్ బాటిల్ ధర 1200 నుంచి 1300 వరకు ఉంది. ఇందులో ఇంపోర్టు డ్యూటీ కారణంగానే 300 వరకు అదనంగా చెల్లించాల్సి వచ్చేది. ఈ ఒప్పందం అమల్లోకొస్తే 850 నుంచి 950 వరకు ఉంటుంది. ఈ మేరకు సామాన్యులపై భారం తగ్గుతుంది. ఇక బ్రెడ్, పాస్తా, బిస్కెట్స్, పేస్ట్రీస్, చాక్లెట్స్ లాంటి వాటిపైన అంతకుముందు 50% టారిఫ్ ఉండేది. కొత్తగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఇది పూర్తిగా తొలగిపోనుంది. అంటే అమల్లోకొచ్చిన తర్వాత ఆ మేరకు భారం తొలగిపోతుంది. ఫ్రూట్ జ్యూసులు, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ పై ప్రస్తుతం 55% మేర దిగుమతి సుంకం ఉంది. ఒప్పందం ప్రకారం ఇది పూర్తిగా తొలగిపోనుంది. EU నుంచి భారత్కు ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ లాంటివి ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. ఒప్పందం అమల్లోకొచ్చిన తర్వాత వీటి ధరలు క్రమంగా తగ్గనున్నాయి. ఇక కివీస్, పియర్స్ లాంటి పండ్లపై ప్రస్తుతం 33% మేర దిగుమతి సుంకం ఉంది. కొత్త ఒప్పందం ప్రకారం ఈ టారిఫ్ 10%కి తగ్గనుంది. ఆ మేరకు ధరలు తగ్గుతాయి. ఇక EU నుంచి దిగుమతి అయ్యే వైన్స్, స్పిరిట్స్ పై ఇప్పటి వరకు భారీగానే టారిఫ్లు ఉన్నాయి. ముఖ్యంగా వైన్స్ పై 150% మేర దిగుమతి సుంకాలు ఉన్నాయి. ఇటీవల ఒప్పందంలో ఈ టారిఫ్ను ప్రీమియం బాటిల్స్ పై 20%గా నిర్ణయించారు. మిడ్ రేంజ్ బాటిల్స్ పై 30%గా విధించారు. స్పిరిట్స్ పై 40%, బీర్లపై 50% మేర సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఆ మేరకు వీటి ధరలు తగ్గనున్నాయి. మెర్సిడెస్ బెంజ్, BMW, ఆడి, పోర్షే కార్లపై ప్రస్తుతం 110% మేర ఉన్న టారిఫ్లు 10%కి తగ్గనున్నాయి. ఏటా 2.5 లక్షల వాహనాల వరకు ఈ టారిఫ్ వర్తించనుంది. సామాన్యులకి డెఫినెట్గా అనేక రంగాల్లో ఈ ట్రేడ్ డీల్స్ వల్ల మంచి ప్రొడక్ట్స్ దొరకడానికి, కాంపిటేటివ్నెస్లో ఉన్నటువంటి అంటే మనకి ప్రైస్ డెఫినెట్గా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఆయిల్స్, సపోజ్ అగ్రికల్చర్ ఫీల్డ్లో తీసుకుంటే ఆయిల్స్, నట్స్ ఇలాంటివి తగ్గుతున్నాయి రేట్లు. లేకపోతే ఇలాంటివి మనం US నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు డెఫినెట్గా మన ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్కి వెళ్ళడానికి, ఇంటర్నేషనల్గా ఉన్న మంచి ప్రొడక్ట్స్ మన ఇండియన్స్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు బ్రిటన్తో డీల్ విషయానికి వద్దాం. గత ఏడాది జులైలో యూకేతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ డీల్ ప్రకారం 90% మేర బ్రిటిష్ గూడ్స్ పై టారిఫ్లు తగ్గించడమో లేదా పూర్తిగా తొలగించడమో చేయనున్నారు. వచ్చే 10 ఏళ్లలో బ్రిటిష్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై 15% నుంచి 3%కి క్రమంగా టారిఫ్లు తగ్గనున్నాయి. బ్రిటన్ నుంచి దిగుమతయ్యే స్కాచ్ విస్కీపై ఇప్పటి వరకు 150% మేర సుంకాలు ఉన్నాయి. ఇవి ఒప్పందం అమల్లోకొచ్చిన మరుక్షణమే 75%కి తగ్గుతాయి. 10 ఏళ్లలో ఇది 40%కి తగ్గుతుంది. ఉదాహరణకు ఓ స్కాచ్ విస్కీ బాటిల్ అంతకుముందు 5,000 రూపాయలుగా ఉంటే టారిఫ్ తగ్గిన కారణంగా కనీసం 300 నుంచి 500 రూపాయల మేర ధర తగ్గుతుంది. ఇక బ్రిటన్ నుంచి దిగుమతయ్యే జాగ్వార్, ల్యాండ్ రోవర్ తరహా లగ్జరీ కార్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఇప్పటి వరకు 100%గా ఉన్న టారిఫ్ 10%కి తగ్గుతుంది. అంటే అంతకుముందు 80 లక్షల రూపాయలుగా ఉన్న ఈవీ ధర 10% టారిఫ్ తగ్గింపుతో కాస్తంత అందుబాటులోకి వస్తుంది. ప్రీమియం బ్రిటిష్ చాక్లెట్లు, బిస్కెట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అందుబాటు ధరల్లోకొస్తాయి. రోజువారీ టెక్నాలజీ వస్తువులు అనగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, స్మార్ట్ వాచ్లు, వైఫై రౌటర్లు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ఇవి ప్రధానంగా అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ నుండి దిగుమతి అవుతాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గడంతో ధరలు తగ్గుతాయి. అదేవిధంగా వైద్య ఆరోగ్య ఉత్పత్తులు, డయాగ్నోస్టిక్ మెషిన్లు, డయాలసిస్ పరికరాలు, గుండె స్టంట్స్, హిప్ ఇంప్లాంట్మెంట్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్ పరికరాలు, హై ఎండెడ్ మెడికల్ డివైసెస్ వీటన్నిటికీ తగ్గడం వల్ల సామాన్యుడికి ఖర్చు అయ్యే
అమౌంట్ కొంత తగ్గుతుంది. అమెరికా ఈ ఉత్పత్తులపై డ్యూటీ తగ్గడంతో 10 నుండి 20% వరకు ఆదా సాధ్యమవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత వినియోగ వస్తువులపై ఉన్న సుంకాన్ని 20% నుంచి 10%కి తగ్గించడం మరో ఎత్తు. దీని ద్వారా కూడా సామాన్యులకు భారీగానే ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా విదేశాల నుంచి తరచూ స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ల్యాప్టాప్స్ సహా ఇతరత్రా గ్యాడ్జెట్స్ తెప్పించుకునే వారికి ఈ మేరకు భారం తగ్గనుంది. మొత్తంగా ఇటీవల జరిగిన పరిణామాలు సాధారణ పౌరులకు చాలా వరకు డబ్బు ఆదా చేయనున్నాయన్నది మాత్రం స్పష్టమవుతోంది.